అదే ఆట, అదే ఎనర్జీ, అదే ఎమోషన్. పరుగుల దాహము తగ్గలేదు. ధోనీ ఇలాకాలో రీసౌండింగ్ సెంచరీతో కోహ్లీ మరోసారి హైలైట్ అయ్యాడు. పనిలో పనిగా హెడ్ కోచ్ గంభీర్కు ఇచ్చి పడేశాడు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నిజమనుకునేలా కొన్ని సీన్స్ హీట్ పెంచేశాయి. గంభీర్పై కోపంతోనే కోహ్లీ దంచుకొట్టాడన్న చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ఆల్వేస్ ఛాంపియన్స్, దే నెవర్ రెస్టెడ్. ఇది విరాట్ కోహ్లీకి కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా అతడిలో పరుగుల దాహం అయితే తగ్గడం లేదు. కుర్రాళ్లను మించిన ఫిట్నెస్ తో టీమిండియాలో ప్రత్యేకంగా నిలుస్తూనే ఉన్నాడు. వికెట్ల మధ్య చిరుతలా పరిగెడుతూనే పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. 37 వయసులోనూ మరో లెవెల్ చూపిస్తున్నాడు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని, ఆటలో తనకు తానే పోటీ అని పరుగులు సాధిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాతో రాంచీ వన్డేలోనూ తన మార్క్ ఇన్నింగ్స్ తో కట్టిపడేశాడు. ఆస్ట్రేలియా టూర్లో తొలి 2 మ్యాచుల్లో డకౌట్ అయినప్పుడు తీవ్రంగా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 3వ వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టినా అంతగా అగ్రెసివ్ గా ఆడలేదనే కామెంట్స్ వచ్చాయి. 236 పరుగుల టార్గెట్ చేజ్లో పెద్దగా ఒత్తిడేమీ ఉండదని, ఆయన 81 బంతుల్లో 71 పరుగులు మాత్రమే చేశాడనే విమర్శలొచ్చాయి. స్ట్రైక్ రేట్ 92 లోపే ఉందనే చర్చ జరిగింది. అయితే రాంచీలో మాత్రం విరాట్ విశ్వరూపమే చూపించాడు. బౌండరీల మోత మోగించాడు. కసి కొద్దీ బ్యాటింగ్ చేశాడు. కెరియర్లో 52వ సెంచరీ సాధించిన విరాట్ ఇన్నింగ్స్ లో ఏకంగా 7 సిక్సర్లు 11 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ తర్వాత కూడా తన పని పూర్తయిందని విరాట్ అనుకోలేదు. వీలైనంత వరకు పరుగులు పిండేసుకోవాలనే టార్గెట్ తోనే బ్యాటింగ్ చేశాడు. 112కు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. విమర్శకులకు గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు. కెరియర్లో ఎన్నో సెంచరీలు సాధించినా రాంచీలో మాత్రం అప్పుడే సెంచరీ కొట్టిన కొత్త కుర్రాడిలా ఎమోషనల్ అయ్యాడు. తానెంత సీనియర్ను అయినప్పటికీ పరుగులు చేయాలన్న కసి మాత్రం అలాగే ఉందని నిరూపించాడు. సెంచరీ తర్వాత తనదైన స్టైల్లో సంబరాలు చేసుకుని అభిమానులకు కిక్కిచ్చాడు. తనలో ఆట ఇంకా మిగిలే ఉందని చెప్పేశాడు. టెస్ట్లకు బై చెప్పాక కోహ్లీ, రోహిత్ వన్డే కెరియర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ప్రతి మ్యాచ్కు ముందు రచ్చే నడుస్తోంది. హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కలిసి సీనియర్ల ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తున్నారన్నట్టుగాను కథనాలు వస్తూనే ఉన్నాయి. ఏళ్లుగా భారత జట్టు తరపున సేవలు అందిస్తున్నప్పటికీ రోహిత్, కోహ్లీపై ఒత్తిడి పెరిగేలా ప్రచారము జరుగుతోంది. నిలకడగా రాణిస్తున్నప్పటికీ సీనియర్లు పదే పదే టార్గెట్ అవుతున్నారు. ఓ రకంగా అవమానాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ ను సాగనంపే పనిలో గౌతీ ఉన్నాడన్న చర్చ ఎక్కువగానే ఉంది. ఇదంతా నిజమే అనుకునేలా రాంచీ మ్యాచ్లు సీన్స్ కనిపించాయి. సీనియర్లు, గంభీర్కు మధ్య కమ్యూనికేషన్ సరిగా లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, తన ఇన్నింగ్స్ ముగిశాక డ్రెస్సింగ్ రూమ్ లోకి విరాట్ వెళ్లాడు. అప్పుడే గంభీర్ హగ్ ఇచ్చాడు. కానీ విరాట్ పెద్దగా పట్టించుకోలేదు. ఉత్సాహంగా కనిపించలేదు. గంభీర్ హగ్ ఇవ్వడం ఇష్టం లేదన్నట్టుగానే బాడీ లాంగ్వేజ్ ఉంది. సౌత్ ఆఫ్రికాపై భారత్ గెలిచాక కూడా గౌతీ వైపు విరాట్ వెళ్లలేదు. స్టార్ ప్లేయర్ వైపు హెడ్ కోచ్ చూసినా డోంట్ కేర్ అన్నట్టుగానే కోహ్లీ వెళ్లిపోయినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. హోటల్ రూమ్ లో విన్నింగ్ సెలబ్రేషన్స్ లోనూ కోహ్లీ పార్టిసిపేట్ చేయలేదు. రాహుల్ కేక్ కట్ చేస్తుండగా వెనక నుంచే వెళ్లిపాడు. అక్కడున్న వాళ్లు కోహ్లీ కోహ్లీ అని పిలిచినా వెనక్కి రాకుండా రూమ్ వైపు వెళ్లాడు. హోటల్ లాబీలో రోహిత్, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగినట్టుగాను కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వన్డే కెరియర్ కు సంబంధించి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగి ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. గంభీర్ తీరుపై కోహ్లీ గుర్రుగా ఉన్నాడని చర్చ జరుగుతోంది. అందుకు తగినట్టే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ సమయంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ పోస్టులు పెట్టాడు. ఒకప్పుడు విదేశాల్లో విజయాల కోసం ఆడేవాళ్లమని రాసుకొచ్చాడు. ఇప్పుడు స్వదేశంలో మ్యాచ్ను డ్రా చేసుకోవడానికి ఆడుతున్నామని సెటైర్ వేశాడు. అద్భుతమైన వ్యవస్థను మార్చాలనుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితులొస్తాయని పరోక్షంగా గంభీర్ పైనే బౌన్సర్లు సంధించాడు. ఇప్పుడు రాంచీ మ్యాచ్ తర్వాత కోహ్లీ సోదరి భావన పెట్టిన పోస్టు కూడా హాట్ టాపిక్ అవుతోంది. కోహ్లీ, రోహిత్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి IFYKYK అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఇఫ్ యు నో యు నో అని అర్థం. రోహిత్, కోహ్లీ గురించి తెలిసిందా, జ్ఞానం ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుందన్నట్టుగా భావన పోస్ట్ ఉంది. ఇదంతా హెడ్ కోచ్ గంభీర్ తో పాటు సీనియర్లను విమర్శించిన వారికి కౌంటర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఓవరాల్ గా గంభీర్, సీనియర్ల మధ్య సరైన సంబంధాలు లేవని మాత్రం చర్చ జరుగుతోంది. సీనియర్లను సరిగా ట్రీట్ చేయకపోతే పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ సైతం హెచ్చరిస్తున్నారు. మరోవైపు ధోనీ ఇలాకాలో కోహ్లీ మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. మహీతో విరాట్ బాండింగ్ లాగే రాంచీని ఫేవరెట్ వేదికగా మార్చుకున్నాడు. రాంచీలో కోహ్లీ ఏకంగా 3 వన్డే సెంచరీలు సాధించాడు. ఈ వేదికలో ఒక ఎండుకు ధోనీ పేరే ఉంది. కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు LED స్క్రీన్ పై మహీ ఫోటోలు వచ్చాయి. అప్పుడు విరాట్ సంబరాలతో పాటు ధోనీ ఫోటోలపై కెమెరామ్యాన్ ఫోకస్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి ఇద్దరు కలిసి భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించారు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడంలోనూ సూపర్ జోడీ అనిపించుకున్నారు. కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు
అప్పుడు సైతం ధోని సలహాలు సూచనలు ఇచ్చేవాడు, లీడర్ గా నడిపించేవాడు. ధోని రిటైర్ అయ్యాక కూడా బాండింగ్ అలాగే కొనసాగుతోంది. రాంచీ మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్లను మాజీ కెప్టెన్ డిన్నర్ కు పిలిచాడు. ఆ తర్వాత కోహ్లీని ప్రత్యేకంగా తన వాహనంలో ఎక్కించుకుని హోటల్ దగ్గర దింపాడు. మ్యాచ్ కు ముందు ధోనితో ఉత్సాహంగా తిరిగిన కోహ్లీ రాంచీలో సరికొత్త ఎనర్జీతో బ్యాటింగ్ చేశాడు. గంభీర్ కు తన టెంపర్ చూపిస్తూనే అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా పరుగులు విందించాడు. మరిన్ని అంచనాలు పెంచుకునేలా మెస్మరైజ్ చేశాడు.